Hello all, welcome to Infotalks. So India versus Australia 10th టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ టెస్ట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 295 రన్స్ తో ఇండియా విన్ అవ్వడం జరిగింది. సో ఇది మాత్రం నిజంగా చాలా మంచి విజయం. అంటే మనకి ఇండియాలో ఎలాంటి హైయెస్ట్ రన్స్ విక్టరీ అనేది వచ్చినా మనకి ఎంత హ్యాపీగా ఉన్నా, బట్ అవుట్ సైడ్ ఆసియా అంటే శానా కంట్రీస్ లో ముఖ్యంగా చాలా టఫ్ అనుకునే ఆస్ట్రేలియాలో మనకి 295 రన్స్ తో అది కూడా పెద్ద టెస్ట్ మ్యాచ్ లో రావడం అనేది చాలా మంచి విషయం. అండ్ 2008 లో కూడా మనం ఇలాగే పెత్తలో విన్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు పెత్తలో విన్ అయ్యాం. బట్ ఇది కొత్త పిచ్, ఆ పిచ్ కాదు, ఇది కొత్త పిచ్. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఈ విజయం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు 4 మ్యాచెస్ తోనే అయ్యేది. బట్ మళ్ళీ అప్పుడెప్పుడో 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉండేవి. సో మళ్ళీ 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ రావడం అనేది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కొంచెం కొత్త విషయం. బట్ ఏదైనా మనం 1-0తో లీడింగ్ లో ఉన్నాం. ఆస్ట్రేలియా ఆల్రెడీ నెంబర్ 1 టెస్ట్ సైడ్. అండ్ వాళ్ళు విన్ అయ్యాక కూడా ఓడిపోయాక కూడా వాళ్ళ కెప్టెన్ అదే చెప్పడం జరిగింది, మేము స్టిల్ ఇంకా నెంబర్ 1 టెస్ట్ సైడ్ అని. ఎస్, నిజంగా వాళ్ళు ఇప్పటికి కూడా నెంబర్ 1 టెస్ట్ సైడే. బట్ మనం ఏ మాత్రం కూడా తక్కువ కాదు. ఎందుకంటే మనం 0-3 హోమ్ లోని న్యూజిలాండ్ తో వైట్ వాష్ అయిపోయి వెళ్ళాం. అండ్ మన మేజర్ ప్లేయర్స్ లేరు, మన మేజర్ ప్లేయర్స్ ఫామ్ లో కూడా లేరు. సో ఇన్ని అవాంతరాలను మనం అధిగమించి టెస్ట్ విజయం అనేది సాధించాం. సో ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ టాప్ లో ఉండే విజయం. బట్ ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఇంకా 4 మ్యాచ్లు మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఏ రకంగా కంబ్యాక్ ఇస్తుంది అనేది మనం చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. సో మనం ఆస్ట్రేలియాకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వకూడదు. వాళ్ళ బ్యాటింగ్ లో ఉన్న లోపాలని మన బౌలింగ్ ఎత్తి చూపిస్తూనే ఉండాలి ఈ సిరీస్ అయ్యే వరకు. మన బ్యాట్స్మెన్ కూడా వాళ్ళ లోపాలను సవరించుకొని నిన్న ఎలా అయితే గట్టిగా, నిన్న డే అంతా ఎలా అయితే మన వాళ్ళు గట్టిగా ఆడారో అలానే ఈ సిరీస్ మొత్తం ఆడాలి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం చాలా మంచి విషయం. నిన్న ఆ సెంచరీ అనేది విరాట్ కోహ్లీకి చాలా ఇంపార్టెంట్, టీమ్ కి ఇంపార్టెంట్. అండ్ విరాట్ కోహ్లీ కెరీర్ కే కాదు, ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా నిన్న సెంచరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆ మోటివేషన్ లో ఉంటే ఇంకా మంచి సెంచరీస్ చేస్తాడు. అండ్ నితీష్ రెడ్డి కూడా చాలా ప్రామిసింగ్. అండ్ ఆ హ్యాట్రిక్ ఫోర్స్ కొట్టడం అనేది సూపర్. అండ్ నిన్న మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ 160 గానీ ఇవన్నీ కూడా చాలా పాజిటివ్స్ మనకి. అండ్ యశస్వి జైస్వాల్ ఆల్మోస్ట్ గ్రేట్స్. ఎందుకంటే పెద్దలో ఎవరైతే సెంచరీ చేశారో మన ఇండియన్ టీమ్ కి వాళ్ళే జనరేషన్ బెస్ట్ ప్లేయర్స్ అయ్యారు. పెర్త్లో సెంచరీ చేసిన సునీల్ గవాస్కర్ ఆ జనరేషన్ బెస్ట్ ప్లేయర్. ఆ తర్వాత సచిన్, రమేష్, టెండూల్కర్ కూడా ఆ జనరేషన్ బెస్ట్ ప్లేయర్, పెర్త్లోనే సెంచరీ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా పెర్త్లోనే సెంచరీ చేశాడు. అండ్ యశస్వి జైస్వాల్ కూడా పెర్త్లోనే సెంచరీ చేశాడు. హోప్ ఈ జనరేషన్ బెస్ట్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ అవ్వాలని కోరుకుందాం. నాట్ ఓన్లీ యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, చాలా మంది కూడా ఈ జనరేషన్ కి బెస్ట్ ప్లేయర్స్ గా అవ్వాలి. ఒకరితో ఉండిపోకూడదు. ఈసారి ఎక్కువ మంది జనరేషన్ బెస్ట్ ప్లేయర్స్ రావాలని కోరుకుందాం. అండ్ నిన్న మ్యాచ్ లో అయితే ఆల్మోస్ట్ మొత్తం డామినేట్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ సెంచరీ అయిందో బుమ్రా చాలా తెలివైన మూవ్ అది. వెంటనే డిక్లేర్ చేసి ఆ లాస్ట్ కొన్ని ఓవర్స్ కి ఆస్ట్రేలియాకి బ్యాటింగ్ దిగమండం, ఫస్ట్ వికెట్ మళ్ళీ మెక్స్విన్ ని బూమ్రా అవుట్ చేయడం. పాపం డెబ్యూటెంట్, కొంచెం టఫే బూమ్రాని ఎదుర్కోవడం. సో మళ్ళీ నిన్న ఎక్సలెంట్ బాల్ గా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత నైట్ వాచ్మెన్ గా వచ్చిన కమ్మిన్స్ ని సిరాజ్ అవుట్ చేయడం, నిజంగా ఇది మాత్రం ఇదే ఒక విధంగా టర్నింగ్ పాయింట్. ఎందుకంటే నైట్ వాచ్మెన్ అవుట్ అయిపోతే మళ్ళీ బ్యాట్స్మెన్ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంకా అప్పటికి కొన్ని ఓవర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకొక బౌలర్ ని అవుల్లో దింపి వికెట్స్ చేజార్చుకోలేరు. వాళ్ళకు ఉన్న బౌలర్స్ ని కూడా బ్యాటింగ్ ఎబిలిటీస్ మంచిగానే ఉన్నాయి. బట్ వాళ్ళు లబుస్టాగ్నియాని పంపించారు. అండ్ లబుస్టాగ్నియాని మళ్ళీ అవుట్ చేశారు. ఇది మాత్రం నిజంగా 3 వికెట్లు 12 రన్లకు పడడం అనేది ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ అవుట్ అయిపోయారు. ఎందుకంటే 500+ రన్స్ టార్గెట్ ఇచ్చారు. 500+ రన్స్ అనేది ఇప్పుడు చేజ్ అవ్వలేదు. వాళ్ళకి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా డ్రా ఛాన్స్ ఉంది. బట్ 2 days ఇండియన్ బౌలింగ్ అటాక్ ని డిఫెండ్ చేయడం అనేది ఇప్పుడున్న కండిషన్స్ లో చాలా టఫ్. ఇప్పుడున్న కండిషన్స్ లో ఏ బౌలింగ్ అటాక్ నైనా 2 days డిఫెండ్ చేయడం అనేది చాలా టఫ్, చాలా కష్టం అని. సో ఓవరాల్ గా నిన్న 12 రన్లకు 3 వికెట్లతో దిగిన ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ లైనప్ ని మళ్ళీ ఇవాళ సిరాజ్ దెబ్బతీశాడు. కొంచెం సిరాజ్ నిజంగా చాలా బాగా వేసాడు. అండ్ నిన్న ఆక్షన్ లో బెంగళూరుకి సెలెక్ట్ అవ్వలేదన్న విషయం కూడా తనకు తెలిసి ఉంటదేమో, ఆకాశ్ కూడా చూపించాడేమో అనిపించింది. బట్ ఓవరాల్ గా మాత్రం సిరాజ్ చాలా బాగా ఆడాడు. ఎందుకంటే ఈ సిరీస్ ముందు సిరాజ్ ఫామ్ టిప్ లో ఉంది. సిరాజ్ నుంచాలా తీయాలన్న ఆలోచనలు ఉన్నారు. బట్ బుమ్రా తర్వాత మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ప్రెజెంట్ ఉన్న స్క్వాడ్ లో సిరాజే. సో సిరాజ్ పక్కాగా టీమ్ లో ఉండాలి. ఎందుకంటే బుమ్రాకు ఒక ఎండ్ లో బాగా సపోర్ట్ చేయాలి. నాట్ ఓన్లీ సిరాజ్, హర్షిత్ రాణా కూడా గట్టిగా బౌన్సులు కానీ ఆ లైన్ అండ్ లెన్స్ కానీ పర్ఫెక్ట్ గా వేసి ఒక ఎండ్లో ప్రెజర్ పెట్టాడు. దానివల్ల సిరాజ్ కానీ బుమ్రాకి కానీ వికెట్స్ తీయడానికి చాలా
ఈజీ అయింది. అలాగే నితీష్ రెడ్డి ఈ మ్యాచ్‌లో ఒక విధంగా చెప్పాలంటే స్టార్టింగ్ మన ఇండియాకి మంచి మోటివేషన్ ఇచ్చి మలుపు తిప్పాడు. సో, నితీష్ రెడ్డి కూడా ఒక వికెట్ తీశాడు. నిన్న మ్యాచ్ చాలా స్పీడ్‌గా ఆడాడు బ్యాటింగ్ చేసినప్పుడు. సో, నితీష్ రెడ్డి చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాడు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ మ్యాచ్ తనకి ఇంకా కాన్ఫిడెన్స్‌నిస్తది. సో, నితీష్ రెడ్డి ఆల్‌మోస్ట్ కంప్లీట్ టీమ్‌లో మెంబర్ అయ్యాడని అనుకోవచ్చు మనం. ఎందుకంటే నితీష్ రెడ్డి చూపిస్తున్న ప్రామిసింగ్‌కి సో, బ్యాటింగ్ యూజ్ అవుతున్నాడు. బౌలింగ్ కూడా ఎవరైనా అలిసిపోతే కొంచెం వచ్చి ఆ గ్యాప్‌ని ఫిల్ చేస్తున్నాడు. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ అంటే లియాన్ నాటోల్ నిన్న వికెట్స్ తీసినా వాషింగ్టన్ సుందర్ కోసం ఎక్కువ మంది హోప్ చేశారు. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ బెటర్‌గా టర్న్ రాబట్టగలడని. అండ్ వాషింగ్టన్ సుందర్ కూడా అదే చేశాడు. 2 వికెట్స్ తీశాడు. నితీష్ రెడ్డి 1 వికెట్ తీశాడు. ఆ తర్వాత హర్షిత్ రాణా లాస్ట్ వికెట్ తీశాడు. హర్షిత్ రాణాకి ఆ లాస్ట్ వికెట్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తదేమో. సో, ఓవరాల్‌గా మాత్రం ది బెస్ట్ విక్టరీ ఇది. సో, ఇంకా 10 డేస్ ఉంది. రోహిత్ శర్మ కూడా వచ్చేసాడు. ఇండియా నుంచి వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా. సో, నెక్స్ట్ టెస్ట్‌కి రోహిత్ శర్మ టీమ్‌లో జాయిన్ అవుతాడు. శుభ్మన్ గిల్ ఇంజ్యూర్ అనేది ఎలా ఉంది? తను ఎంత ఫిట్‌గా ఉన్నాడో తెలీదు. షమి ఫిట్‌గా ఉన్నాడో లేదో తెలీదు. 10 డేస్ ఉంది. సో, సెకండ్ టెస్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతాయి? ఒక రోహిత్ శర్మ ఒక్కడొచ్చి దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌ని ఎవరినో ఒకళ్ళని పక్కన పెట్టి సేమ్ టీమ్‌తో వెళ్తారా? ఒకవేళ శుభ్మన్ గిల్ వస్తే వీళ్ళిద్దరూ వచ్చి దేవదత్ పడిక్కల్ అండ్ ధ్రువ్ జురెల్ ఇద్దరు కూడా బయటికెళ్తారా అనేది చెప్పలేం. బట్ సమీని టీమ్‌లోకి తెస్తారా అనేది డౌటే. ఎందుకంటే సమీ అంత ఫిట్‌గా ఉన్నాడనేది తెలీదు. సమీకి ఇంకొంచెం రెస్ట్ తీసుకోమంటారా అని అనిపిస్తుంది. ఎందుకు అంటే హర్షిత్ రాణా చాలా బాగా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సమీ వస్తే ఎవరి ప్లేస్‌లో రావాలి? మళ్ళీ నితీష్ రెడ్డి ప్లేస్‌లో వస్తే బ్యాటింగ్ ఇబ్బందవుద్ది. ఎందుకంటే ఆ బ్యాటింగే మనకి ఇప్పుడు ఈ టెస్ట్‌ని ఒక మోటివేషన్ తేడానికి పనికొచ్చింది. ఒక విన్ అయ్యే మోటివేషన్‌లోకి తేడానికి. సో, నితీష్ రెడ్డిని పక్కన పెడతారని తెలీదు. సో, సెకండ్ టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా అయితే మాత్రం ఈ విక్టరీ బెస్ట్ విక్టరీ అండ్ ఈ విక్టరీలో బూమ్రా చాలా కీలక పాత్ర. అండ్ బూమ్రాది ఎంత పాత్రో అలాగే యశస్వి జైస్వాల్‌ది కూడా అంతే పాత్ర. అండ్ విరాట్ కోహ్లీదే అంతే పాత్ర. ఎందుకంటే ఆ లీడ్ అంత ఎక్స్‌టెండ్ అవ్వడానికి కారణం. అండ్ అసలు వీళ్ళందరికీ మీరేంటి నేను ఇప్పుడే కొత్తగా వచ్చాను చూడండి నేను ఆడి చూపిస్తానని వీళ్ళందరికీ నిజంగా ఒక చిన్న మోటివేషన్ ఇచ్చినట్టు అనిపించింది నితీష్ రెడ్డి ఇన్నింగ్స్. సో, నితీష్ రెడ్డి ఇంపార్టెంటే, హర్షిత్ రాణా ఇంపార్టెంటే. ఫస్ట్ టెస్ట్‌లో బ్యాటింగ్‌లో మిస్టేక్స్ చేసిన అందరూ కూడా ఆల్‌మోస్ట్ ఇందులో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచిగానే ఇన్నింగ్స్‌ని కన్వర్ట్ చేసుకున్నారు. ఒక ధ్రువ్ జురెల్ అండ్ దేవదత్ పడిక్కల్ కొంచెం ఈ టెస్ట్‌లో పెద్దగా వాళ్ళు వినియోగించుకోలేకపోయారు అనిపించింది. వాషింగ్టన్ సుందర్ కూడా వికెట్స్ తీశాడు. సో, ఓవరాల్‌గా ఈ టెస్ట్‌లో 9 ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 2 ప్లేయర్స్ ఇవ్వలేదు. దేవదత్ పడిక్కల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో కొంచెం బానే ఆడాడు. ఓవరాల్‌గా అందుకే మనం ఈ టెస్ట్ విజయానికి అన్ని రకాలుగా అర్హులం. 295 రన్స్ విక్టరీ అనేది అంత జోక్ విషయం. ఏదో నార్మల్‌గా తీసుకునే విషయం కాదు. ఆస్ట్రేలియా దీనికోసం చాలా గట్టిగా ఆలోచిస్తారు కాబట్టి మనం సెకండ్ టెస్ట్‌కి ఇంకా గట్టిగా ఇదవ్వాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళ కమ్‌బ్యాక్స్ అనేవి చాలా డేంజరస్‌గా ఉంటాయి. సో, ఆ డేంజరస్‌గా వాళ్ళని అవ్వనివ్వకుండా మనం ఇంకా డేంజరస్‌గా వాళ్ళకి భయపెడుతూ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. సో, ఓవరాల్‌గా అయితే మాత్రం సూపర్బ్ టెస్ట్ విక్టరీ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు టీమ్ ఇండియా. అండ్ బూమ్రా కెప్టెన్సీ సూపర్‌గా ఉంది. ప్రాబబ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అయ్యాక బూమ్రాకే కెప్టెన్సీ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అనేది నాకనిపిస్తుంది. ఓవరాల్‌గా ఈ టెస్ట్ కోసం మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఐపీఎల్ కోసం కూడా వీడియోలొస్తాయి. 2:30కి ఇప్పుడు ఐపీఎల్ ఆక్షన్ సెకండ్ డే స్టార్ట్ అవుద్ది. ఇంకా చాలా మంది అన్‌సోల్డ్ ప్లేయర్స్ గాని, సెట్ ప్లేయర్స్ గాని చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రైస్‌కెళ్తారో చూద్దాం. ఎందుకంటే అన్ని ఫ్రాంచైజీస్ దగ్గర కూడా డబ్బులు అయిపోయాయి. సో, చూద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.